స్విమ్స్ లో క్షతగాతుల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు అక్కడ లైవ్ లో వివరాలు అందించడానికి. మురళి, ప్రజెంట్ క్షతగాతుల సిట్యుయేషన్ ఏంటి? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? వాళ్ళ బంధువులు ఏమంటున్నారు? అంటే ప్రస్తుతం నేను స్విమ్స్ ప్రాంగణంలో ఉన్నాను, పద్మావతి మెడికల్ కాలేజీలో. ఇక్కడ 14 మంది క్షతగాతులు చికిత్స పొందుతున్నారు. మృతి చెందినటువంటి రెండు మృతదేహాలు కూడా ఇక్కడే ఉన్నాయి. అయితే కాసేపట్లోనే బంధువులు అంటే ఇక్కడికి వచ్చి ఈ తొక్కిసలాటలో క్షతగాతులైనటువంటి వారందరూ కూడా నాన్ లోకల్ అంటే బయట ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వైకుంఠం ద్వారా దర్శనం కోసం టోకన్లు జారీ చేస్తారని సమాచారం మేరకు ముందుగా తిరుపతి చేరుకుని క్యూ లైన్లో ఉన్నటువంటి వారు గాయపడి క్షతగాతులుగా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా సమాచారం చేరవేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమందికి అంటే వారి నుంచి సమాచారం సేకరించిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు తీసుకుని సమాచారం అనేది ఇస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా సమాచారం అందుకున్నటువంటి వారందరూ కూడా బయలుదేరారు. అయితే మధ్యాహ్నానికి ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. అందరూ కూడా బయట జిల్లాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి క్షతగాతులైనటువంటి పరిస్థితి. అయితే మరి కాసేపట్లోనే ఇక్కడికి ముందుగా మంత్రులు చేరుకోబోతున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రులు రామనారాయణ రెడ్డి, అలాగే అనిత, అనగాని సత్యప్రసాద్ వీళ్ళందరూ కూడా కాసేపట్లోనే ఇక్కడికి చేరుకుని ముందుగా క్షతగాతులను పరామర్శిస్తారు, కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. ఆ తర్వాత అధికారులతో కూడా సమీక్షిస్తారు. అసలు నిన్న ఘటన ఏ విధంగా జరిగిందంటే ముఖ్యమంత్రి చంద్రబాబు 11 గంటలకి తిరుపతి చేరుకోవడానికి ముందే దీనిపైన సమీక్షించిన తర్వాత అసలు ప్రాథమికంగా ఒక నివేదిక అనేది సీఎంకు నేరుగా వివరించబోతున్నారు. ఏం జరిగింది, ఘటనకు కారణం ఏంటి, ఎవరి నిర్లక్ష్యం ఉంది, అలాగే ఈ ఘటన తర్వాత ఇటు చికిత్స అందించడంతో పాటు క్షతగాతులందరికీ కూడా చికిత్స అందించడంతో పాటుగా టోకన్ల జారీ ప్రక్రియ అనేది కొనసాగిస్తే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. దాదాపు 8 కేంద్రాల్లో ఈ టోకన్ల జారీ కోసం ఏర్పాట్లు తిరుపతిలో చేపట్టారు. దాదాపు 1,20,000 మంది భక్తులకు 3 రోజుల పాటు అవకాశం కల్పించేలా ముందుగా ఏర్పాట్లు చేపట్టారు. అయితే 8 కేంద్రాల్లో కూడా తీసుకున్నటువంటి జాగ్రత్తలు సరైన విధంగా ఉన్నాయా లేదా, నిన్న జరిగినటువంటి ఘటనకు కారణం ఏంటి, అలాగే టోకన్ల జారీ ప్రక్రియ అనేది ఇప్పటి నుంచి కూడా కొనసాగిస్తే సో అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి. ఈ 3 రోజుల పాటు కూడా మంత్రులు ఇక్కడే ఉంటారు. ఈ వైకుంఠ ద్వార దర్శనం పూర్తయ్యే వరకు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఈ క్యూ లైన్లన్నీ కూడా సక్రమంగా అధికారులన్నీ కూడా ఏర్పాట్లు చేశారా, మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు, ఇవన్నీ కూడా మంత్రులు ఆయా కేంద్రాలను పరిశీలించి ఎప్పటికప్పుడు సమీక్షించబోతున్నారు. అయితే సీఎం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్షతగాతులను వాళ్ళు కుటుంబ సభ్యులను అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత అధికారులతో కూడా ఒక ఉన్నత స్థాయి రివ్యూ అనేది కూడా ఉండబోతోంది. ఆ రివ్యూ అయిన తర్వాత సీఎం బయలుదేరి వెళితే ఈ 3 రోజుల పాటు కూడా మంత్రులు ఇక్కడే ఉండి ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించేందుకు ఇప్పటికే సీఎం కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. రైట్ మురళి.